సో ఇంకోటి బీజేపీకి సంబంధించిన ఒక న్యూస్ ఏంటంటే కరీంనగర్ లో డబుల్ సర్కార్ రాబోతుంది అని చెప్పేసి ఒక పెద్ద వార్త అయితే వస్తుంది. సో ఆ వార్త ఎందుకంటే ఫస్ట్ ఈ ఫోటో చూడాలి మీరు, రైట్. సో చేసిగా నిన్న గంగుల కమలాకర్, సో ఎవరైతే గంగుల కమలాకర్ ఉన్నారో అంటే అటు కరీంనగర్ ఎమ్మెల్యేగా అతను ఉన్నారు. సో అతను నిన్న కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలిచిన నేపథ్యంలో సో అతనికి మళ్ళా ఇది మన కేంద్ర మంత్రి పదవి కూడా రావడంతో సో తను ఒక బ్యానర్ పెట్టేసుకున్నారు అనమాట తన ట్విట్టర్ లో. సో హార్దిక్ కంగ్రాచులేషన్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కరీంనగర్ జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమితులైన బండి సంజయ్ కుమార్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు. గంగుల కమలాకర్ కరీంనగర్ శాసన సభ్యులు. సో ఈ లెక్కన ఒకవేళ ఇది చూస్తే కనుక మనం బీజేపీ గోటికి గంగుల కమలాకర్ పోతుండా అని చెప్పేసి చాలా వరకు అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. సో ఏదేమైనప్పటికీ అక్కడ మాత్రం వెళ్తున్నట్టు అయితే పెద్ద వచ్చేసింది వార్త చూడం. సో దీనివల్ల ఇంకో వికెట్ అవుట్, బీఆర్ఎస్ కి వికెట్ అవుట్. సో కరీంనగర్ లో డబుల్ ఇంజన్ సర్కారు కూడా అని చెప్పేసి మనం ఫిక్స్ అయిపోవచ్చు. సో కమలం గోటికి గంగుల క్వశ్చన్ మార్క్. సో బీఆర్ఎస్ లో వీడనున్న ఎమ్మెల్యే కమలాకర్ ఎన్నికల తర్వాత నేనేమంటూ అప్పట్లో అనుచరులతో లీక్, ఎట్టకేలకు ముగిసిన చేరిక తరువాయి ఇప్పటికీ బీజేపీ అధిష్టానంతో మంతనాలు, గులాబీ పార్టీకి ఫ్యూచర్ లేదని భావన, కాషాయం కండువాను వేసుకునేందుకు ముహూర్తం ఖరారు, కమలాకర్ వెంట నడుస్తామన్న అనుచరులు. ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చాయి, కేంద్రంలో కొత్త ప్రభుత్వం సైతం కొలువుదీరింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పైనే పడింది. గతంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత పార్టీ మారతానంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాంతో ఇప్పుడు ఆయన నిజంగానే పార్టీ మారబోతున్నారా, పార్టీ మారాల్సి వస్తే ఎందులో జాయిన్ అవుతారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఆయన కాషాయం గూటికి చేరబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వంలో కొలువుదీరడంతో ఆ పార్టీలోని చేరితే ఫ్యూచర్ ఉంటుందని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. తన అనుచరులు సైతం మాట్లాడినట్లు సమాచారం. వారు సైతం ఎమ్మెల్యే వెంటే నడుస్తామని చెప్పినట్లు టాక్ నడుస్తుంది. దాంతో త్వరలోని గంగుల కాషాయం కండువా కప్పుకుంటున్నారని తెలుస్తుంది. సో ఇట్లా అనమాట. సో కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్న గంగుల కమలాకర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు. సో ఇప్పుడు ఫ్యూచర్ అనేది బీఆర్ఎస్ పార్టీకి లేదు. సో ఫ్యూచర్ అనేది ఇటు బీజేపీ పార్టీకే ఉంది కాబట్టి సో సెంట్రల్ లో మళ్ళీ ఒకసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సో బీజేపీ పార్టీలో జాయిన్ అయితే నాకు ఏమైనా ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి భావనతో సో ఇప్పటివరకు ఇంత ఎలక్షన్స్ ముందే చాలా వరకు వాళ్ళ అనుచరులతో మంతనాలు జరిపి అండ్ ఇప్పుడు ఆల్రెడీ కన్ఫర్మ్ అయినా తెలుసు. ఎందుకంటే తన ట్విట్టర్ అకౌంట్, అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో కూడా బండి సంజయ్ కంగ్రాచులేషన్ చెప్తూ తన బ్యానర్ లో తన ఫోటో వేసుకున్నారు. సో బండి ప్లస్ గంగుల రాజకీయం అంటేనే ఎత్తులు జిత్తులు పై ఎత్తులు, ప్రత్యర్థులు ఎదురుగా నిలిచి బెదిరించకుండా నెగిటివ్ ప్రచారంతోనూ ముప్పు తిప్పలు పెట్టడం పొలిటికల్ ఎత్తుగడలో ఇదో భాగం. ఎన్నికల వేళ అపోజిషన్ అభ్యర్థి దిమ్మ తిరిగే చెడు ప్రచారం నిర్వహించడం కామన్. అందులోనూ కరీంనగర్ రాజకీయం అంటే గంగుల వర్సెస్ బండిలా సాగుతుంది అనడం ఎలాంటి అతిశక్తి లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ గట్టి పోటీనిచ్చారు. అయితే ఎన్నికల వేళ వారిద్దరి మధ్య మాటల తూటాలు వెలువడ్డాయి. ఈ సీన్ అంతా అలా ఉంటే తాజాగా గంగుల బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం రాజకీయంలో ప్రకంపనలు కారణమైంది. దీంతో ఇన్నాళ్ళు ప్రత్యర్థులుగా ఉన్న బండి సంజయ్ గంగుల కమలాకర్ ఇక నుంచి ఒకే పార్టీలో ఉండబోతున్నారనే సమాచారం. బండి వర్సెస్ గంగుల కాకుండా బండి ప్లస్ గంగులగా బీజేపీ రాజకీయాలు మారబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ సంజయ్ కూడా గంగుల కమలాకర్ విషస్ అండ్ బీజేపీ ఫ్యూచర్ లేదని చెప్పి సో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. సో ఇట్లా అనమాట. ఏదేమైనప్పటికీ ఇటు కరీంనగర్ చూసుకుంటే కరీంనగర్ లో మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో చూసుకుంటే బండి సంజయ్ వర్సెస్ గంగుల కమలాకర్ గా ఉంది. సో ఈ చాలా వరకు మాటల తూటలు కావచ్చు, ఒకరిపై ఒకరు చెప్పుకోవడం, ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ కూడా నడిచినాయి. సో అది కరీంనగర్ లో ఇటు బండి సంజయ్ పోటీ చేశారు, అలాగే గంగుల కమలాకర్ పోటీ చేశారు. సో గంగుల కమలాకర్ అక్కడ గెలిచారు. సో దాని తర్వాత ఎంపీగా పోటీ చేసిన బండి సంజయ్ గెలిచి కేంద్ర హోంమంత్రి సహాయక మంత్రి పదవి కూడా తెచ్చుకున్నారు. సో ఇప్పటి వరకు మొన్న వరకు బండి వర్సెస్ గంగుల అనేది కరీంనగర్ అసెంబ్లీ ఎలక్షన్ లో నడిచింది. సో ఇప్పుడు ఎంపీలో గెలిచిన తర్వాత బండి ప్లస్ గంగుల అని చెప్పేసి అంటే డబుల్ ఇంజన్ సర్కారు అక్కడ నడుస్తుందా అనే భావన కూడా నడుస్తుంది. సో చూడాలి. ఏదేమైనప్పటికీ ఇప్పుడే అధికార ప్రకటన అయితే చేయలేరు. సో ముందు చేయబోతున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అండ్ వాళ్ళ అనుచరుల నుంచి కూడా కొంతవరకు లీక్ అవుతుంది. సో బీజేపీ పార్టీలో చేరితేనే ఫ్యూచర్ ఉంది, బీజేపీ పార్టీయే ఫ్యూచర్ అని చెప్పేసి గంగుల కమలాకర్ నమ్ముతున్నట్టు తెలుస్తుంది.